తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తన ఇంటి ముందే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేపట్టారు. గాంధీ చౌక్లో ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వాలంటున్నారు పెద్దారెడ్డి. పోలీసులు ప్రస్తుతం నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతంలో కేతిరెడ్డి మాజీ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే గత 10 రోజుల నుంచి ఇలాంటి సంఘటనలు అయితే తాడిపత్రిలో తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే గత 3 రోజుల క్రితం వైసీపీ కార్యకర్త కేశవ్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ దాడి సంఘటనలో గాయపడిన కేశవ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మరోసారి అక్కడికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరో వైసీపీ కార్యకర్తల మధ్య భారీగా రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం గాయపడిన సంఘటనలో మరో 3 రోజులు గడిచిన తర్వాత వెంటనే ఈ రోజు తాడిపత్రిలో ధర్నా చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దాడిని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ఈ రోజు గాంధీ చౌక్ లో ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు పూర్తిగా పోలీసులు అడ్డంకులు పోలీసులు ఈ ధర్నా జరుపుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణానికి చేరుకొని ఎక్కడి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేయడంతో చేసేదేమీ లేక కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంటి ముందే ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడ చేరుకొని ధర్నా చేస్తున్నారు. అయితే వీటిని కూడా పోలీసులు అడ్డుకునే క్రమంలో పోలీసులకి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అయితే మరి అదనపు బలగాలు వచ్చి పోలీసులు అక్కడికి వచ్చి అల్లరిముక్కలు చెడగొట్టారు. అయితే పెద్దారెడ్డి మాత్రం గాంధీ ఫోటోను పెట్టుకుని తనకు న్యాయం జరిగే వరకు నిన్ను ఇక్కడి నుంచి ధర్నాలు విరమించేది లేదంటే భీషించుకొని కూర్చున్నాడు. అయితే పోలీసులు ఎంత నచ్చ చెప్తున్నా గానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వినే పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు. అయితే గతంలో జరిగిన దాడులు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చేసిన దాడులు మర్చిపోయారా అంటూ ఘాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జవాబిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే తాడిపత్రి పట్టణంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో అని అయితే ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. చందు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. తాడిపత్రిలో ఉద్రిక్తత ప్రస్తుతం కొనసాగుతోంది. తన ఇంటి ముందే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేస్తున్నారు. గాంధీ చౌక్లో ధర్నా చేయడానికి అనుమతి నిరాకరించారు పోలీసులు. దాంతో అనుమతి ఇవ్వాలంటున్నారు పెద్దారెడ్డి. ప్రస్తుతం ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వచ్చి మనకు చెప్పేంత వరకు ప్రోగ్రామ్ చేసేంత వరకు మనం ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు అందరూ ఇన్నే ఉండండి, భోజనాలు చేస్తాం, తింటాం. ఎవరన్నా ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అందరినీ రమ్మనండి. ఎలాంటి సంశయం వద్దు. ఇది ఒక రోజుతో పోయేది కాదు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఎక్కడే కానీ మనల్ని పార్టీ పరంగా ప్రోగ్రామ్ చేసిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు మాటలు చెప్తారు, ఈ రోజు వాళ్ళ సమస్య తీర్చుకుంటారు, మళ్ళా వాళ్ళ పని వాళ్ళు చేస్తానంటారు. మళ్ళా రేపు వచ్చినప్పుడు మళ్ళా రేపు ఇదే పరిస్థితి. కేసులు పెడతామని భయపడిస్తా అంటారు. ప్రతి గ్రామంలో కేసులు పెట్టినా ఏం పెట్టినా మనం 20 రోజుల లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఉందాం. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీతో పాటు